హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది వీడియో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల హెల్త్ కార్డులపై తాజా సమాచారం ఈ విధంగా అయితే ఉంది. జనవరి నెల జీతాలపై కీలక అప్డేట్ అండి. ఏపీ రాష్ట్ర ఉద్యోగుల జనవరి 2025 జీతాలు మరియు బిల్లింగ్ ప్రక్రియకు సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు, సదుపాయాలు చేయబడ్డాయి. సో, గతంలో ఉన్నటువంటి అదనపు నిబంధనలు కొంతవరకు సులభతరం చేయడం జరిగింది. బిల్లింగ్ ప్రక్రియలో మార్పులు, మునుపటి నిబంధనలు అడిషనల్ క్వాలిఫికేషన్ ఇంక్రిమెంట్లు, అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్లు, ఎర్రర్ వివరాల అప్‌లోడ్ అవసరమయ్యేది. సో, ప్రస్తుత మార్పులు ఈ సమాచారాన్ని సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా తొలగించారు. ఎస్ఆర్ కాపీ స్కానింగ్ అవసరాన్ని కూడా తొలగించారు. రెగ్యులర్ అప్డేట్స్ కన్ఫర్మేషన్ తర్వాత సులభంగా బిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఫిబ్రవరి బిల్లింగ్ కోసం అప్‌లోడ్ చేయాల్సిన సమాచారం, ఎర్రర్ లీఫ్ డీటెయిల్స్, అలాగే ఎక్స్ సర్వీస్ డీటెయిల్స్, అడిషనల్ ఇంక్రిమెంట్స్ వంటి వివరాలను ఫిబ్రవరి బిల్లింగ్ ముందు ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలి వారు. సో, యూనియన్స్ రిప్రజెంటేష్ రిప్రజెంటేషన్ కారణంగా జనవరి బిల్లింగ్ ప్రక్రియను కొంత వాయిదా వేశారు. కానీ తదుపరి నెల నుంచి నియమావళిని పాటించవలసి ఉంటుంది. పెన్షనర్ల హెల్త్ కార్డులపై కీలక సమాచారము. పెన్షనర్లకు సంబంధించి హెల్త్ కార్డుల సదుపాయాలు, వాటి సమయ పరిమితి మరియు ఇతర మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. హెల్త్ కార్డ్ వ్యవధి. రిటైర్మెంట్ తర్వాత హెల్త్ కార్డ్. ఉద్యోగిగా ఉన్నప్పుడు తీసుకున్న హెల్త్ కార్డ్ రిటైర్మెంట్ తర్వాత 6 నెలల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఫ్యామిలీ పెన్షన్ హెల్త్ కార్డ్ అండి. మరి సర్వీస్ పెన్షనర్ చనిపోతే వారి హెల్త్ కార్డ్ పనికిరాదు. కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ హెల్త్ కార్డ్ తీసుకోవడం తప్పనిసరి. కార్డుల మార్పులు మరియు నవీకరణ అంటే అప్డేట్స్ అండి. ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ ద్వారా వైఎస్ఆర్ హెల్త్ కార్డులు ఇకపై ఉపయోగించవద్దు. వీటిని ఎన్టీఆర్ హెల్త్ కార్డులుగా అయితే మార్చుకోవాలి. డీటెయిల్ అప్డేట్స్. హెల్త్ కార్డులలో అడ్రస్, ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ మార్చుకోవచ్చు. ఫోన్ నంబర్ పోగొట్టుకున్న లేదా కొత్త నంబర్ అప్డేట్ చేయాలనుకున్న ఈ ప్రక్రియ అనేది సులభతరం చేశారు. పెన్షనర్లకు ముఖ్యమైన సూచనలు. రిటైర్ అయ్యాక హెల్త్ కార్డులను అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి అండి. కొత్త కార్డు కోసం అవసరమైన డాక్యుమెంట్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. అప్పుడప్పుడు మార్పులు చేయడం ద్వారా హెల్త్ కార్డ్ సమాచారాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో, మొత్తానికి జనవరి జీతాల బిల్లింగ్ ప్రక్రియ సులభం చేయడంతో పాటు పెన్షనర్లకు హెల్త్ కార్డు అప్డేట్‌లో సరికొత్త మార్గదర్శకాలు తీసుకొని వచ్చారు. ఈ మార్పులతో ఉద్యోగులు మరియు పెన్షనర్లు లాభపడే అవకాశం ఉంది. సో, మీ హెల్త్ కార్డ్ లేదా బిల్లింగ్ సమాచారం అప్డేట్ సంబంధించి ఏమైనా సలహాలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అధికారులనైతే సంప్రదించండి.